నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను వచ్చిన మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక అంశాల గురించి అయితే చూద్దాము. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మరి ఈనాడులో ఏముందో చూద్దాము. మరి 2024 జూన్ 2 నుంచి మాత్రం అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి అని కూడా మనకు ఇక్కడ హెడ్లైన్ ఇవ్వబడి జరిగింది. మరి ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించండి, కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం, బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు బిల్లు. మరి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని 2024 జూన్ 2 నుంచి మాత్రం చేరుస్తూ విభజన చట్టంలో సెక్షన్ 52ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రాన్ని కోరినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అమరావతి రాజధానిని చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచో దాన్ని అమల్లోకి తేవాలనే స్పష్టత ఇవ్వాలంటూ కూడా ఆ కేంద్ర హోంశాఖ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆ లేఖ రాసినట్టు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. మరి ఇక్కడ 2024 జూన్ 2 నుంచి మాత్రం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని కూడా విభజన తెలపడం జరిగింది. మరి బడ్జెట్ సమావేశాల్లో సభ ముందు కూడా బిల్లు తీసుకొస్తారని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం 1,00,000 మందికి ఉపాధి. మరి ఈ యొక్క సమావేశంలో మరి సచివాలయంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే అధ్యక్షత నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మాత్రం ఇంకా మంత్రులు, అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. మరి వివిధ ప్రాజెక్టులకు మాత్రం మంత్రివర్గం పచ్చ జెండా 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్లు కూడా ఈ సమావేశంలో తెలపడం జరిగింది. మరి క్వాంటమ్ వ్యాలీలోకి కొత్తగా మరో 7 ప్రాజెక్టులు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ, 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి రెవెన్యూ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలి అని కూడా ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే మరి చంద్రబాబు, అలాగే మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందరూ కలిసి సమావేశంలో అయితే ఈ యొక్క రెవెన్యూ వివాదాలను కూడా ఈ ఏడాదిలోగానే పరిష్కరించాలని కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. మరి రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు మంత్రి మండలి గురువారం ఆమోద ముద్ర వేసింది. మరి ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, అలాగే ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూయల్స్ రంగాల్లో మాత్రం పెట్టుబడులు ఉన్నాయి. మరి ఇవి కాక ఆతిథ్య రంగంలో మాత్రం హోటళ్లు, అలాగే కన్వెన్షన్ హాల్ నిర్మాణం వంటివి కూడా ఉన్నాయి. మరి ఇంతకు ముందు ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం మంత్రి మండలి ముందు మాత్రం ఉంచి ఆమోదించారు. మరి మొత్తం చూసుకుంటే 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చ జెండా ఊపారు. మరి అమరావతిలో చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీకి మాత్రం కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. దాదాపుగా 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా పెట్టుబడులు వస్తున్నాయి. మరి అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి మాత్రం L1 టెండర్ ను ఆమోదించి పనులు చేపట్టేందుకు కూడా ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మాత్రం గురువారం మంత్రి మండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వీటిని విలేకరులకు కూడా వెల్లడించడం జరిగింది. మరి ఇది మరి నెక్స్ట్ చూసుకుందాము. ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం. మరి అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్ తో నడిచే తొలి స్వదేశీ పడవను మాత్రం గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించబడింది. మరి గంగానది జలాలపై తొలి హైడ్రోజన్ దేశీయ వాణిజ్య నౌక. మరి ఇది ఎక్కడ కాదు, వారణాసిలో ప్రారంభించారు మరి కేంద్ర మంత్రి సోన్వాల్. మరి ఇక్కడ మనకు ఆ పిక్చర్ కూడా కనిపిస్తుంది. మరి మొదటిసారిగా మాత్రం ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం అని కూడా మనకు తెలుస్తుంది. మరి వారణాసిలో నమో ఘాట్లు నిర్వహించిన కార్యక్రమంలో ఓడరేవులు, నౌకయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దీని వాణిజ్య పరమైన కార్యకలాపాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హైడ్రోజన్ శక్తితో పడవలు, అలాగే ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, జపాన్ దేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణమన్నారు. సుస్థిర ఇంధన వనరులపై మాత్రం నిలబద్ధతకు దేశంలో వృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్థ్యాలకు ఇది ప్రతిబింబం. సాంకేతిక పురోగతిలో మాత్రమే కాకుండా స్వదేశీ
సాధనలు హరిత ఇంధనంలో మనం ముందుకెళ్తున్న తీరుకు ఇదొక నిదర్శనం అని కూడా మనకు స్పష్టంగా అయితే తెలపడం జరిగింది మరి కేంద్ర మంత్రి సోనోవాల్. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం కోర్టుకు వస్తున్న పిన్నెల్లి సోదరులు మరి జంట హత్య కేసులో మాత్రం పిన్నెల్లి సోదరులు మాత్రం నిన్న జరిగిన విషయంలో మాత్రం 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిలకు మాత్రం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరి నిన్న జరిగిన ఇష్యూలో మాత్రం చాలా మంది అభిమానులు అలాగే నాయకులను కూడా కార్యకర్తలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అభిమానులు కూడా పిన్నెల్లి ఇంటికి నివాసంకి కూడా చేరుకొని గందరగోళం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో ప్రస్తుతం మాత్రము పిన్నెల్లి సోదరులకు మాత్రం 14 రోజుల రిమాండ్ విధించినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామం. మరి మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. భాజపా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పార్టీ వ్యవహార శైలిపై పెదవి విరుపు. మరి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం. అక్కడ పార్టీ ప్రభుత్వం పూర్తి సమన్వయంతో నడుస్తున్నాయని కూడా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే పార్లమెంట్ జరిగే సమయంలో మాత్రం వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీవులకు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయితే అయ్యారు. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుని అలాగే పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై కూడా మార్గనిర్దేశం అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తి సమన్వయంతో వెళ్తున్నారు. మరి పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మరి పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయి. ఇది శుభ పరిణామం. మరి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని కూడా వ్యాఖ్యానించినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే జగన్ ఆయన పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విమర్శలకు భాజపా ఎంపీలు ఇతర నాయకులు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాము. లోకేష్ మరి మంత్రి లోకేష్ నిన్న కూడా అమెరికాకి వెళ్ళిన తర్వాత కొన్ని భేటీ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో మాత్రం అనుమతులు ఇస్తాం. మరి కెనడాలో మంత్రి లోకేష్ మరి అక్కడ కూడా భేటీ అవ్వడం జరిగింది. ఏఐ క్లీన్ టెక్ మౌలిక సదుపాయాల రంగంలో మాత్రం పెట్టుబడులకు కెనడా సహకారం అందించాలని కూడా మంత్రి లోకేష్ అయితే కోరడం జరిగింది. ఆ దేశ పర్యటనలో భాగంగా టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్ తో మాత్రం మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. మరి పెట్టుబడులు అనుకూల విధానాలను అనుసరించడంతో 18 నెలల్లో 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మరి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో మీ వంతు సహకారాన్ని అందించాలని కూడా కోరడం జరిగింది. తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రతాప్ సింగ్ అయితే మంత్రి లోకేష్ కి అయితే హామీ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ జల సంరక్షణలో రాష్ట్రానికి మొదటి స్థానం. గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో మాత్రం ఏపీ మొదటి స్థానంలో అయితే నిలిచినట్టు తెలుస్తుంది. మరి మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా ఈ ఏడాది చూసుకుంటే 4,20,146 పనులు ప్రారంభించి మరి ఇప్పటి వరకు 2,99,114 పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి మిగతా 1,02,032 పనులు మాత్రం వివిధ దశలో ఉన్నాయి. మరి కార్యక్రమం అమలును సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం మొదటి 10 రాష్ట్రాలను మాత్రం ఎంపిక చేసింది. వాటిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి చూసాం కదా ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ అలాగే హైలైట్స్. మరి ఇప్పుడు సాక్షిలోకి వెళ్ళిపోదాం. సాక్షిలో సాక్షి బాబు ఇదేం బ్యాగు. సో మరి ఇక్కడ చినిగిన బ్యాగ్ ను చూస్తున్నాము. చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కార్ ఘోరంగా ఫెయిల్. కేవలం 2 నెలల లోపే బ్యాగులు చిరిగిపోయిన వైనం. మరి ఈ బ్యాగులు మనకు స్పష్టంగా బాబు ఇచ్చినట్టు మరి ఏపీ సీఎం చంద్రబాబు బ్యాగులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ బ్యాగ్ కి సంబంధించి మరి విద్యార్థులు కిట్ లో మాత్రం చంద్రబాబు సర్కార్ అయితే ఫెయిల్ అయినట్టు కూడా ఇక్కడ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది.
మరి పూర్తిగా డ్యామేజ్ కుట్టించుకోలేక విద్యార్థుల తిప్పలు, హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థులు బూట్లు. మరి ఒక్కొక్కటి 2279 విలువలతో 35.60 లక్షల కోట్ల కొనుగోలు. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం 800 కోట్లకు పైగా వ్యయం. జగనన్న విద్య కానుక పథకానికే విద్యార్థి మిత్రగా పేరు మార్పు. కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థులకు కోత. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసిరకం. నాణ్యతను గాలి కొదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసిన బ్యాగులు అందని వారు కూడా ఉన్నారు అని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకు. బ్యాగును మూటాలా మోయాల్సిందే. మరి ఇక్కడ చూస్తుంటే మాత్రం వేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక బాలుడు మాత్రము భుజం పైన ఎత్తుకొని తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే మోయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. బాపట్ల జిల్లా, ఇది ఎక్కడో కాదు, బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ కొద్ది రోజులకే చిరిగిపోయింది. మొత్తం కూడా జిబ్బు మొత్తం కూడా పాడైపోయింది. భుజాలకు తగిలించుకునే బదులు ఊడిపోయాయి. మరి బ్యాగును ధాన్యం బస్తాను మోసినట్లు భుజంపై పెట్టుకొని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి చొప్పర అక్షయ్ కుమార్ అయితే ఈ యొక్క విషయం పైన కూడా మాట్లాడడం జరిగింది. మరి నెక్స్ట్ చూసుకుందాం. ఇటు ఇల్లు కూల్చివేత బాధితులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. జోజీనగర్ బాధితులకు వైఎస్ఆర్సీపీ అండ. వైఎస్ జగన్ ను కలిసిన ఇళ్ల కూల్చివేత బాధితులు అన్యాయంగా నేలమట్టం చేశారని ఆవేదన తెలపడంతో మరి జగన్ ని బాధితులు అయితే కలవడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చెయ్యలేదని కన్నీటి పర్యంతం. వచ్చే వారం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలిస్తానన్న జగన్ అధైర్య పడవద్దని న్యాయ సహాయం అందిస్తామని కూడా బాధితులకు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ నెల్లూరులోని నవాబుపేట పోలీస్ స్టేషన్ వద్ద కార్పొరేటర్లు, బంధువులు, ప్రజలు ఇక్కడ ఉన్న విజువల్ అయితే మనం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీలో చేరడాన్ని కార్పొరేటర్ కిడ్నాప్. టీడీపీ పెద్దల ఆదేశాలతో కిడ్నాపర్ల అవతారం ఎత్తిన పోలీసులు. మరి పోలీసుల అదుపులో నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడు కూడా, ఇద్దరు కూడా పోలీసు అదుపులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు వెళ్తున్నారో చెప్పకుండా దౌర్జన్యం. మరి ఇక్కడ మనకి ఏంటి అని అంటే కిడ్నాపర్ల అవతారంలో అయితే పోలీసు వాళ్ళు ఒక అవతారం ఎత్తి ఇలా కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ చూద్దాము. చంద్రబాబు హెలికాప్టర్ విమాన ఛార్జీల అద్దెకు మరో 10.92 కోట్లు. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు. ఈ ఏడాది ఇప్పటి వరకు విమానాల అద్దెకు చూసుకుంటే 40.96 కోట్లు. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లోనే చక్కర్లు. వాటి లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి ఇంతకుముందు రెవెన్యూలో గందరగోళం, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న జరిగిన సమావేశంలో భేటీలో మాత్రం మాట్లాడుకోవడం జరిగింది. సిబ్బంది అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, భూ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండానే 22A జాబితాలో భూములు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని కూడా ఈ యొక్క భేటీలో అయితే మాట్లాడుకోవడం జరిగింది. మంత్రులంతా దృష్టి పెట్టాలని కూడా కేబినెట్ లో సీఎం ఆదేశం ఇచ్చారు. మరి మంత్రులతో పట్టణ స్థానిక సంస్థల్లో అమృత 2 కింద 9,514,63 కోట్లతో 506 ప్రాజెక్టులు. మరి లోక్ భవన్ నిర్మాణం L1 బిడర్ కు మాత్రం ఇచ్చేందుకు కూడా సిఆర్డీఏకు అనుమతి. రాజధానిలో 532.57 కోట్లతో E3 రోడ్డు నిర్మాణం L1 బిడర్ కు అప్పగింత. ఇక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు మాత్రం 417 పోస్టులు అప్గ్రేడ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల SIPBలో తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ లొంగిపోవడానికి వస్తే అరాచకం.
మరి పిన్నెల్లి సోదరులని ఇక్కడ చూస్తున్నాము. సుప్రీంకోర్టు సూచనలతో కోర్టుకు హాజరైన పిన్నెల్లి సోదరులు. మరి ఈ సందర్భంగా మాచర్లలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపులా కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. సంఘీభావం తెలపడానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరి దుకాణాలు, హోటళ్లు మూసివేత, అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు. మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి హోటళ్లు గాని దుకాణాలు అన్ని కూడా నిన్న మూసివేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరి పోలీసులు నలువైపుల నుంచి కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. మరి ఎక్కడక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్న పిల్లెల్లి సోదరులకు సంబంధించి మరి నీచ రాజకీయాలకు త్వరలోనే చరమగీతం, నేతల మండిపాటు. మరి వైఎస్ఆర్సీపీ కి సంబంధించిన నేతలు ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. నీచ రాజకీయాలకు త్వరలోనే చరమగీతం అని కూడా నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం నిన్న చూసాము. మరి అక్రమ కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగింది. మరి ప్రస్తుతం మాత్రం నెల్లూరు జైలుకైతే తరలించడం జరిగింది. మరి అక్కడ ఉన్నారు, 14 రోజుల పాటు రిమాండ్ తరలించారు. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ హవా. బెడిసి కొట్టిన టీడీపీకి యుక్తులు. కడప మేయర్ పదవి గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ. మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవ ఎన్నిక. పలు ఎంపీపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ సొంతం. పలు చోట్ల టీడీపీ దౌర్జన్యాలు, సహకరించిన అధికారులు. ఉమ్మడి చిత్తూరులో నిబంధనలు విరుద్ధంగా ఎన్నికలు. మరి రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ హవానైతే చాటింది. అధికార తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రము బెడిసి కొట్టాయని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలపడం జరిగింది. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్ తో పాటు 4 ఎంపీపీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అలాగే 2 మండలాల్లో మాత్రం ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికలు మాత్రం 2టిని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం విశేషంగా భావిస్తున్నారు. బాపట్ల జిల్లా, వేమూరు, నంద్యాల జిల్లా, దొర్నిపాడు, విజయనగరం జిల్లా, మెరకముడిదాం, బొందపల్లి కోఆప్షన్ స్థానాలను మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. మరి ప్రస్తుతం మాత్రం కడప మేయర్ గా మాత్రం పాక సురేష్ మరి ఎన్నికల వైఎస్ఆర్సీపీలో మాత్రం హవా చాటుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ తెలంగాణ V6కి వెళ్ళిపోదాము. అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాము. గోల్డ్ కార్డుకు 9 కోట్లు. మరి కంపెనీలు కొంటే 18 కోట్లు. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి విదేశీ విద్యార్థులకు మాత్రం ఇదొక వరం అని చెప్పుకోవచ్చు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇకపై తిరిగి సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలపడం జరిగింది. మరి ఇక్కడ యుఎస్ లోనే ఉండేందుకు కూడా గోల్డ్ కార్డు ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుందని కూడా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరి ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థుల కంపెనీలు నియమించుకోవచ్చని కూడా వెల్లడించడం జరిగింది. మరి గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 మిలియన్, ఇదే ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు అయితే మాత్రం $2 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని కూడా ట్రంప్ తెలపడం జరిగింది. నిన్న జరిగిన మరి పల్లెపూరులో మాత్రం కాంగ్రెస్ జోరు అందుకున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నల్గొండ మండలం రంగారెడ్డి నగర్ లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపుతో మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు నాయకులు. మరి ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ హవా. మరి ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు. మరి కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం 2198 అత్యధికంగా నల్గొండలో మాత్రం 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయము. మరి అర్ధరాత్రి దాటినా కూడా ఇంకా కొనసాగింది కౌంటింగ్. మొత్తం చూసుకుంటే 3834 సర్పంచ్, 27,628 వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ మాత్రం ఓన్లీ నల్గొండలో మాత్రం కాంగ్రెస్ గెలిచినట్టు కూడా చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసిన సీఎం రేవంత్, అలాగే మంత్రి వివేక్, ఎంపీలు కూడా నిన్న కలవడం జరిగింది.
మరి శభాష్ రేవంత్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై కూడా ఖర్గే అలాగే ప్రియాంక గాంధీ ప్రశంసలు. మరి నిన్న ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరితో కలిసి కూడా ఈ యొక్క సమిట్ గురించి కూడా వివరించడం జరిగింది. మరి గ్లోబల్ సమిట్ నిర్వహణ అలాగే రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై కూడా హర్షం. పార్టీ అగ్రనేతలను ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్. అలాగే 13న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు కూడా రావాలని కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్, సిట్ ముందు లొంగిపోండి, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగింత, అలాగే ఇంటి ఫుడ్, మెడిసిన్స్ కు అనుమతి. తదుపరి విచారణ మాత్రం 19కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం మాత్రం కస్టోడియల్ ఇంటరాగేషన్స్ సుప్రీంకోర్టు అనుమతి అయితే ఇచ్చింది. మరి శుక్రవారం ఉదయం 11 గంటలకు మాత్రం జూబ్లీ హిల్స్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఆఫీసర్ ఏసీపీ పి వెంకటగిరి ముందు మాత్రం లొంగిపోవాలని కూడా ప్రభాకర్ రావును మాత్రం ఆదేశించడం జరిగింది. కస్టడీ టైంలో మాత్రం ప్రభాకర్ రావును మాత్రం ఫిజికల్ గా మాత్రం టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ మాత్రం చేయాలని కూడా సిట్కు మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇండిగో 10,000 వోచర్ సిబ్బంది ఇబ్బంది పడిన ప్రయాణికులకు మాత్రం ఆఫర్ ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఇండిగోకి సంబంధించి మరి మొన్నటి దాకా కూడా అక్కడే ప్రయాణికులు మాత్రం అక్కడ ఉండుకుంటా పడిగాపులు కాసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కాబట్టి మరి ఇబ్బంది పడిన వాళ్ళకు మాత్రము ప్రయాణికులకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. వాటిని ఏడాది లోపు యూజ్ చేసుకోవాలని మాత్రం నిబంధన. ఇండిగో 10,000 వోచర్ మాత్రము ఎవరైతే ఈ యొక్క ప్రయాణికులు ఉన్నారో వాళ్లకు వోచర్ ప్రకటించడం జరిగింది. వింటర్ సీజన్ సర్వీస్ లో మాత్రం 10% కొంత విధించిన కేంద్రం. ఇండిగోది క్షమించరాని తప్పదమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మరి ఇది కూడా ఈ యొక్క 10,000 వోచర్ మాత్రము ఏడాది లోపే యూజ్ చేసుకోవాలని కూడా తెలపడం జరిగింది, నిబంధన ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు అని కూడా చాలా సీరియస్ గా మోడీ గారు అనడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణలో బీజేపీకి ఎందుకు దుస్థితి, జూబ్లీస్ బైపోలో మరింత దిగజారడం ఏంటి, రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది, మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్ గా ఉంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలే, మీలోని పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి అని కూడా తెలపడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడి లైట్ గా తీసుకోవద్దు, నాకు అన్ని తెలుసు, పార్టీ రూల్స్ ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిక చేయడం జరిగింది. పార్లమెంట్ లోని తన ఛాంబర్ లో పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని భేటీ అయ్యి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీకేమైంది అని కూడా క్లాస్ ఇచ్చినట్టే మాట్లాడడం జరిగింది. అలాగే టీం యాక్టివ్ గా, ఓవైసీ మాత్రము మీకన్నా యాక్టివ్ గా ఉంది అని కూడా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక్కడ మీ పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి అని కూడా చాలా సీరియస్ గా చెప్పిన పిక్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి నెక్స్ట్, గెలిపించిన లాటరీ, ఒక్క ఓటుతో విక్టరీ. మరి హోరాహోరీగా పోరు సాగిన గ్రామాల్లో చివరి వరకు ఉత్కంఠ, అభ్యర్థులు ఇద్దరికి సరిసమానం ఓట్లు వచ్చిన చోట్ల లాటరీ ద్వారా విజేతలను మాత్రం ఎంపిక చేయడం జరిగింది. లాటరీతో ఒక్కో ఓటుతో విజయం చేజారిన చోట్ల అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరి లక్కీ డ్రాలో గెలిచిన ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ ఈశ్వర్, మరి ఒక్క ఓటు తేడాతో మాత్రం కామారెడ్డి జిల్లా మరి తాండాలో నడిమిడి తాండాలో సర్పంచ్ గా గెలిచిన లక్ష్మి. మరి ఇద్దరికి సమానంగా వచ్చిన మరి లాటరీ విషయంలో మాత్రం లక్కీ డ్రాలో మాత్రం ఆదిలాబాద్ జిల్లా డాబా సర్పంచ్ ఈశ్వర్ అయితే గెలవడం జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ మనము దిశలోకి వెళ్ళిపోదాం. దిశలో ఉన్న హైలైట్స్ చూద్దాం. మరి ప్లీజ్ ఒక పాస్, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు ఫుల్ డిమాండ్ పెరిగినట్టు కూడా తెలుస్తుంది. మరి క్రీడా శాఖ మంత్రికి ఫోన్ల మోత, ఫ్రీ పాస్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేల రిక్వెస్ట్లు, అధికారుల పైన ఒత్తిడి, ప్రైవేటు ప్రోగ్రామ్ అంటూ కూడా ఆఫీసర్ల దాటవేత, ఆన్లైన్ లో టికెట్లు సోల్డ్ అవుట్ కూడా. మరి 10 లక్షల ఫోటో టికెట్లు సైతం
ఖతమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి అఖండ 2 టికెట్ ధరల పెంపు రద్దు, బెనిఫిట్ షో సైతం క్యాన్సల్. ప్రస్తుతం అఖండ 2కి మాత్రం బెనిఫిట్స్ లేనట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు, సర్కారు ఆ తీరుపై అసంతృప్తి, టికెట్ల ధర పెంపు, జీవోను ఉపసంహరించుకున్న ప్రభుత్వం. మరి అఖండ 2 మొన్న రిలీజ్ కావాల్సింది, మరి కొన్ని కారణాల వల్ల కూడా మనకి రద్దుందని చెప్పొచ్చు. మూవీ షో కూడా వేయలేదు, బెనిఫిట్ షో కూడా వేయలేదు. మరి దానికి సంబంధించి కూడా బెనిఫిట్ షో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం క్యాన్సిల్ అయినట్టు కూడా తెలుస్తుంది మనకి. నెక్స్ట్, విచారణకు రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్. మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు హెచ్చరిక. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ. కోర్టుకు మంత్రి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై అసహనం. ఫిబ్రవరి 5వ తేదీన విచారణ వాయిదా. అవన్నీ తప్పుడు కథనాలు అని కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. మరి నెక్స్ట్ ఇటు ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందే. మరి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లయితే 14 రోజులు కస్టడీ కోరిన సిట్ 19వ తారీఖున మాత్రము విచారణ వాయిదా అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ప్రతిపక్ష పాత్ర పోషించండి, ఓవైసీని చూసి నేర్చుకోండి అని కూడా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నేతలతో మాత్రం, అంటే ముఖ్యంగా తెలంగాణ ఎంపీలతో పాటు ఇతర రాష్ట్ర నేతలతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ, మరి తెలంగాణలో ఎందుకు ఎదగలేకపోతున్నాము, 8 మంది ఎమ్మెల్యేలున్నా ఫలితం లేనట్టు కూడా వాళ్ళందరితో కూడా సీరియస్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. టీబీజేపీ ఎంపీలకు మాత్రం ప్రధాని మోడీ క్లాస్ ఇస్తున్న వైన మనం ఇక్కడ చూస్తున్నాము. మరి నెక్స్ట్, ఇక్కడ నిన్న ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అలాగే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ పై కూడా మాట్లాడడం జరిగింది. ఒక సక్సెస్ గురించి కూడా పంచుకోవడం జరిగింది వారితో. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పై ప్రశంసలు, పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మరి మెస్సీ పర్యటన ప్రైవేట్ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదు, నేను ఒక్క అతిథిగానే హాజరవుతున్న ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. మరి మెస్సీకి సంబంధించి, ఫుట్బాల్ కి సంబంధించి కూడా వాళ్ళని ఆహ్వానించడం కూడా జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఫలితాలు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల సత్తా. మరి కాంగ్రెస్ హవా, మెజారిటీ స్థానాల్లో వారిదే విజయం. చాలా జిల్లాల్లో ఒకే రకమైన ఫలితాలు. సంబరాల్లో మాత్రం హస్తం పార్టీ శ్రేణులు, తర్వాతి స్థానంలో మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్స్. ప్రభావం చూపని బీజేపీ చాలా చోట్ల సింగిల్ డిజిట్ తేడాతోనే మాత్రం గెలుపోటములు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ ఎక్కడో కాదు, కరీంనగర్ జిల్లా వెలిచాలలో గెలుపొందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి. ఇక్కడ మన కాంగ్రెసే గెలిచినట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్, పోలింగ్ 84.28% ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత అయితే కంప్లీట్ అయిపోయింది. అత్యధికంగా పోలింగ్ నల్గొండ జిల్లాలో మాత్రం 90.53% నమోదైంది. అత్యల్పం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 71.79% నమోదైంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి. నెక్స్ట్, ఇంటర్ బోర్డు షోకాస్. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలలు, అనుమతులు ఒక చోట, నిర్వహణ మరో చోట. రంగారెడ్డి అలాగే హైదరాబాద్ పరిధిలో మాత్రం అడ్మిషన్లు దందా నడుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. మరి నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు, వరుస ఫిర్యాదులు వస్తున్న యాక్షన్. మరి 2 ఏళ్లుగా పెనాల్టీలు విధించడానికి వెనుకడుగు. కాలేజీ ప్రోగ్రామ్ కు ఆఫీసర్లు వెళ్తుండడంపై కూడా విమర్శలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓన్లీ రంగారెడ్డి అలాగే హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ యొక్క అడ్మిషన్ల దందా నడుస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాము. మరి ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్స్ ఏంటో చూద్దాము. మరి పంచాయతీల్లో మాత్రము కాంగ్రెస్ మాత్రమే పై చేయని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ తొలి దఫా పంచాయతీలో 84.28% పోలింగ్. అత్యధికంగా మాత్రం వరంగల్లో, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో మాత్రం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలోని జంగంపల్లిలో పోలింగ్ బూత్ వద్ద మాత్రం మనకి క్యూ లైన్ కట్టిన ఓటర్లు, మరి వాళ్ళ ఓటు హక్కును అయితే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్న
ఆ ఫోటో అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 4236 పంచాయతీలో 395 ఏకగ్రీవం. వెబ్ కాస్టింగ్ తో పర్యవేక్షించిన ఎస్సిసి రాణి కుముదిని, అలాగే డీజీపీ శివధర్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం ఈ విజయం. పంచాయతీ ఫలితాలపై మహేష్ గౌడ్. సో నిన్న జరిగిన పంచాయతీలో తొలి విడతలు మాత్రం కాంగ్రెస్ మాత్రం పై చేయి ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా మనకు ఇక్కడ తెలుస్తుంది. సో చూసాం కదా ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక ఒక అంశాల గురించి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరు ప్రాణం.